There's not much to do when all I can is thinking about you. Not doing Hi friends, welcome back to my channel. Myself Manisha. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఆయుధ పూజ వ్లాగ్ అండి. లేట్ పోస్ట్ ఆఫ్టర్ ఫెస్టివల్ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ వల్ల ఇంకా ఇంట్లో రిలేటివ్స్ అంతా బిజీ అనమాట. సో అందుకు నాకు ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. అందరూ అక్క పోస్ట్ ఎప్పుడు పెడుతున్నారని అడుగుతున్నారు. సో సారీ ఫర్ దట్ అండి, సారీ ఫర్ ద డిలే. సో ఇప్పుడు అంతా అయిపోయింది. అందుకు నేను ఈరోజు ఆయుధ పూజ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నా విల్ అప్డేట్ ఎవ్రీథింగ్ అండి. సో ఈరోజు మార్నింగే లేచి అంతా ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఇంకా బయట కూడా వాటర్ కొట్టేసాము. ఏవైతే బైక్స్ ఉన్నాయో ఆయుధ పూజ కదా, అందుకే బైక్స్ ఇంకా వెహికల్స్ అన్నీ వాష్ చేసేసాము ఈరోజు. సో ఆయుధ పూజ కాబట్టి అవన్నిటిని పూజ చేద్దాం అన్నట్టుగా. సో అలాగే గడప అంతా క్లీన్ చేసేసి ఈరోజు పసుపు పెట్టేద్దాము. ఇంకా రేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫెస్టివల్ రోజు పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టుగా. సో ఆయుధ పూజ అంటే ఇంకా అన్నిటినీ ఇంకా వాష్ చేసి పసుపు కుంకుమలు పెట్టేస్తాం కాబట్టి సో అలాగే గడపను కూడా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. సో పూజ కూడా అయిపోయింది. ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే అనమాట. సో అందుకే తనతోనే ఈరోజు పూజ చేయించాము. దీపం పెట్టి దండం పెట్టుకున్నాడు తనే. సో అలాగే ఇంకా తులసి దగ్గర కూడా దీపం పెట్టేశాడు. సో చాలా బాగుంది తులసి అయితే. కాకపోతే ఎడ్జెస్లో అయితే కొంచెం పురుగు పడుతుంది. అది పట్టకుండా ఉండాలంటే ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్స్ చేయండి ఏం చేయాలో. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో మా పిల్లలిద్దరే కలిసి ఇంకా వెహికల్స్ అన్నిటికీ గంధం పసుపు కుంకుమ అంతా పెట్టేశారు. వాళ్ళే పూజ చేశారు, వాళ్ళతోనే చేయించాను. అలాగే నేను ఈరోజు కొంచెం సలూన్కి వెళ్ళొచ్చాను. ఎలాగో ఫెస్టివల్ ఉంది కదా, సో నాకు కూడా కొంచెం ఎక్కువ కావాలి అన్నట్టుగా. సో ఈవినింగ్ బర్త్డే పార్టీ కోసం నేనైతే రెడీ అవుతూ ఉన్నాను. సో ఐబ్రోస్ ఇంకా ఫేషియల్ కొంచెం హెయిర్ కట్ అలా చేయించి ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళేసి అలా డిన్నర్ చేసేసి వద్దాము అన్నట్టుగా అనుకున్నాము. సో అందుకే ఇంకా ఇంట్లో ఏం డెకరేషన్ అయితే చేయలేదు, జస్ట్ నార్మల్ కేక్ కటింగ్ అయితే చేసాము. అందుకు నేను నార్మల్ ఒక సింపుల్ అవుట్ఫిట్ అయితే క్యారీ చేస్తున్నాను. లాంగ్ ఫ్రాక్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో. సో మినిమల్ మేకప్ అనమాట. నాకు తెలిసి మీ అందరికీ తెలుసు, ఐ డోంట్ యూజ్ మోస్ట్లీ ఫౌండేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ యూజ్ వెరీ మినిమల్ మేకప్. సో అదండి. ఇంకా లిప్స్టిక్ జస్ట్ కాజల్ ఐబ్రోస్ ఇంకా అలాగనమాట. సో హెయిర్ కట్ తర్వాత హెయిర్ చాలా షైనీగా అయిపోయింది. సో యాజ్ యూ క్యాన్ సీ అనమాట ఇక్కడ. సో చాలా సిల్కీగా గ్లాసీగా అయిపోయింది హెయిర్ అయితే. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో దీనికి కాంబినేషన్లో గోల్డెన్ కలర్ అండ్ బ్లాక్ కొంచెం హెవీ బుట్టాస్ అయితే క్యారీ చేస్తున్నాను దీనికి. అలాగే ఇంకా వాచ్ ఒక దానికి పేరప్ చేయడానికి పింక్ కలర్ ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే వేసుకున్నాను. సో అలాగే రెడ్ కాంబినేషన్లో ఒక దుపట్టా అయితే వేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మా పాప అయితే అంతా తనే రెడీ అయిపోయింది. సో జస్ట్ హెయిర్ ఒక్కటి నేను వేస్తున్నాను. సో నేను రెడీ చేసే వరకు కూడా తను ఆగలేదు. లిప్స్టిక్ అంతా తనే రెడీ చేసేసుకుంది తనకు తాను. సో తను కూడా ఇక్కడ పోజ్ ఇస్తూ ఉంది నాతో పాటు. అలాగే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వీడియో అయితే స్టార్ట్ అయ్యింది అని అనుకున్నాము, బట్ పాప వచ్చేసి మిడిల్లో ఇచ్చేసేసింది. అందుకు కొంచెం షేడ్ అయిపోయి అక్కడ ఒక వీడియో క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. సో కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా అందరం కలిసి తినిపించేస్తున్నాము. తనే అనమాట బర్త్డే బాయ్ ఈరోజు. సో బ్లాస్ట్ నేనైతే ఫస్ట్ టైం బ్లాస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు అంతా పిల్లలు చేసేవారు. సో తనకి బాగా ఇష్టం బ్లాస్ట్ చేయడం. ఇప్పుడు తన బర్త్డే కదా, అందుకు నేను బ్లాస్ట్ చేస్తున్నాను. సో ఇంకా బ్లాస్ట్ అంటేనే ఇంకా ఇల్లంతా గందరగోళం, పిల్లలకి బాగా హ్యాపీగా ఉంటుంది ఆ బ్లాస్ట్ స్పార్కిల్స్తో ఆడుకోవటం. సో అలా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూర్చొని అందరం కేక్ తినేసాము. ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చాము. సో పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది అన్నట్టుగా. సో వాళ్ళైతే కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అందరికీ పెట్టేసి మేము కూడా తినేసాము. సో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. కేక్స్ అంటే ఇంకా అంతే. సో తర్వాత ఇంకా వీళ్ళిద్దరు స్పార్కిల్స్తో అలా ఆడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత వెంటనే రెడీ అయిపోయి ఇంకా అలా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి
డిన్నర్ అయితే చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను. సో అక్కడ లైటింగ్స్కి హెయిర్ ఇంకా షైనింగ్ కనిపిస్తుంది అనేసి జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఆ రోజు చాలా క్రౌడ్ ఉండింది రెస్టారెంట్లో, అందుకే నేనేం ఇంకా వీడియో అయితే తీసుకోలేదు. జస్ట్ నేను అలా చిన్న క్లిప్ ఎత్తి తీసుకున్నాను. సో నా హెయిర్ ఎలా ఉంది, అవుట్ఫిట్ ఎలా ఉంది, మీకు కూడా నచ్చిందా ఒకసారి నాకు కామెంట్ చేయండి. హౌ ఐ ఆమ్ లుకింగ్ అన్నట్టుగా. సో యా, మీకు ఈ చిన్న వ్లాగ్, బర్త్డే వ్లాగ్ అండ్ ఆయుధ పూజ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది వచ్చేసి డిన్నర్ అనమాట. డిన్నర్ అయితే వచ్చేసింది, తినేసి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. There's not much to do when all I can